ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ప్రైవేటు ప్రభుత్వ విద్యాసంస్థల బంద్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా PYL జిల్లా కన్వీనర్ తగరం బాబురావు మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ జరిగాయని, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనివలన లక్షలాది మంది విద్యార్థులు అన్యాయానికి గురయ్యారని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పట్టించుకోవడం లేదని, దీనికి ఆయన బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ చేయడం, బాష్ప వాయువులు ప్రయోగించడం, తలలు బద్దలు కొట్టడం వంటి చర్యలను ఖండిస్తూ రాష్ట్ర విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగిందన్నారు. AISF మండల నాయకులు బి మధు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని, అన్యాయంపై ప్రశ్నించే వారిని పోలీసులు లాఠీలతో దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో PYL నాయకులు, AISF నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చట్టపరంగా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే చట్టపరంగా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే శిక్షించాలి. ధర్మేంద్ర ప్రధాన్ చట్ట శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్పై శాఖపరమైన చర్యలు రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే జిల్లాల విద్యార్థి సంఘాల ఐక్యత, జిల్లాల విద్యార్థి సంఘాల ఐక్యత, జిల్లాల విద్యార్థి యువజన సంఘాల ఐక్యత, జిల్లాల విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. న్యాయం జరగాలి నీటి విద్యార్థులకు వెంటనే, న్యాయం జరగాలి నీటి విద్యార్థులకు వెంటనే, వెంటనే శిక్షించాలి. నీటి పేపర్ లీకేజ్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే విద్యార్థులపై లాఠీ చార్జీలను వెంటనే ఆపాలి. విద్యార్థులపై లాఠీ చార్జీలను వెంటనే ఆపాలి. విద్యార్థులపై లాఠీ చార్జీలను వెంటనే శిక్షించాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై శాఖపరమైన చర్యలు. ఈ బాబురావు, ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా కన్వీనర్. ఈరోజు దేశవ్యాప్తంగా మొన్న ఢిల్లీలో లీక్ అయినటువంటి నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో మాకు న్యాయం చేయండి అని చెప్పేసి 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని కాలరాసినటువంటి ఈ సెంట్రల్ విద్యాశాఖ మంత్రి ప్రధాని ఎవరైతే ఉన్నారో, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి, రాజీనామా చేయాలని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోనం వాంగ్చుక్తో నిరాహారదీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఆ నిరాహారదీక్షను చెదరగొట్టడానికి అటువంటి మోడీ ప్రభుత్వం ఆయన్ని బలవంతంగా హాస్పిటల్కి తరలించింది. అయినా కూడా ఆయన హాస్పిటల్లో ఆయన నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థుల మీద లాఠీలను, వాళ్ళ ఒంటి మీద లాఠీలను వెదగొట్టి వాళ్ళ మీద టీఆర్ గ్యాస్ను ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి ఆ నిరాహారదీక్ష ఉద్యమాన్ని చెదరగొట్టే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ చేస్తూ ఉంది. నీటి పరీక్ష ఎందుకు లీక్ చేయాలి? లీక్ అయిన క్రమంలో విద్యార్థులు చాలామంది 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 23 లక్షల మంది జీవితాలు పాడైపోయినాయి. ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కష్టపడినటువంటి విద్యార్థులకి వాళ్ళ ఫలితం దక్కలేదు. కాబట్టి ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, అతను వెంటనే తక్షణం రాజీనామా చేయాలి. అతనిపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతను రాజీనామా చేయని పక్షంలో, అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకుని పక్షంలో ఇంకా భవిష్యత్తులో ఉవ్వెత్తున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి అతను దిగేంత వరకు, అతనిపై చర్యలు తీసుకునేంత వరకు, అతను అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము ఉద్యమాలు ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.